కొంతమంది నిర్మాతలకు భవిష్యత్తును ముందే చూడగల అద్భుత శక్తి ఉంటుందేమో. 20th సెంచరీ ఫాక్స్ అధినేతలకు ఆ శక్తి అధికంగానే ఉందన్న విషయం 1964 నాటి ద సౌండ్ ఆఫ్ మ్యూజిక్ చిత్రం ద్వారా రుజువైంది. కేవలం 80 లక్షల బడ్జెట్ అంచనాతో ఆరంభమైన ఈ చిత్ర నిర్మాణ వ్యయం క్రమంగా పెరుగుతూ $1,20,00,000 చేరినా నిర్మాతలు పెద్దగా పట్టించుకోలేదు. సినిమా బాగా వస్తున్నప్పుడు ఖర్చు గురించి ఆలోచించడం దేనికి అన్న ఆలోచనలో వాళ్ళు ఉండిపోయారు. సినిమా పూర్తయ్యాక వారు ఊహించిన దానికన్నా చిత్రం చక్కగా వచ్చింది. ఈ సినిమా మనకొక గోల్డ్ మైన్ అనుకునే నిర్మాతలు అక్కడితో ఆగిపోక ప్రపంచంలో ఉన్న ప్రతి థియేటర్లో కనీసం ఒక దాంట్లోనైనా విడుదల అయి తీరాలని నిర్ణయించుకుని ఆ ప్రకారం సినిమా ప్రింట్లను సిద్ధం చేసుకున్నారు. అలాగే విడుదల చేశారు. వారి విశ్వాసానికి తగినట్లే ఆ చిత్రం ప్రేక్షకులకు ఎంతో నచ్చి నిర్మాతల ముంగిట కనకవర్షం కురిపించింది. అంత క్రితం 25 సంవత్సరాల పాటు మరే చిత్రం బద్దలు కొట్టలేని గాన్ విత్ ద విండ్ చిత్రం కలెక్షన్లు అధిగమిస్తూ ది సౌండ్ ఆఫ్ మ్యూజిక్ కొత్త రికార్డులను సృష్టించింది. అలాగే ఇప్పుడు మన తెలుగులో రాజమౌళి సృష్టించిన బాహుబలి 1 అండ్ బాహుబలి 2 ఇలాగే చరిత్రను సృష్టించింది. సో నిర్మాతలకు ఆ సినిమాపై ఎంత నమ్మకమో అని ఇండస్ట్రీలో ఒక వార్త హల్చల్ చేస్తోంది.